మద్దికుంట గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో నూతనంగా పోచమ్మ తల్లి ఆలయం జనగామ శరత్రావు భాగ్యశ్రీ ఆధ్వర్యంలో నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమంలో 3 రోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని సేవలు తరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ గ్రామదేవత పూర్వం ఇక్కడ నెలకొన్నది. గ్రామస్తుల విశ్వబ్రాహ్మణుల సహకారంతో నూతనంగా ఆలయ నిర్మాణం చేపట్టాలని, గ్రామస్తుల దాతల సహకారంతో ఆలయ మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో ఆలయం చుట్టూ సీసీ రోడ్డు వేయించారని అన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, భాగ్యశ్రీ, జనగామ గోపాలరావు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, మాజీ ఉప సర్పంచ్ కదిరే భూమయ్య, కదిరే స్వామిగౌడ్, జినుకాయల్లం, టీఆర్ఎస్ నాయకులు బత్తుల అంజయ్య, సురేందర్రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఒక 3 సంవత్సరాల కింద మళ్ళీ ఈ అమ్మవారిని ఇక్కడ మంచిగా వైభవంగా గుడి కట్టుకుందాం, ఆలయం కట్టుకుందాం, ఊరందరినీ కాపాడుకుంటుంది అమ్మ. ఊరందరూ 20,000 పనంగానే మళ్ళీ గ్రామస్తులందరితో అన్ని కుల సంఘాలతో మాట్లాడి అందరం కలిసి గుడికి అమ్మవారి గుడి కడదామని నిర్ణయించి 2 సంవత్సరాల ముందు గుడి మొదలుపెట్టినాం. ఊరి పెద్దలు, గ్రామస్తులు పేరు పేరున చాలామంది అందరూ కూడా ముందుకొచ్చిన ఉత్సాహంగా ఆలయాన్ని నిర్మించుకొని చుట్టూ మంచిగా కేటీఆర్ గారి సహకారంతో సీసీ రోడ్ కూడా చేసుకుని సీసీ కూడా పోసుకుందాం. నిజంగా మేమందరం దగ్గరుండి అమ్మవారి ప్రతిష్టలో పాల్గొనడం మా జీవితంలో ఒక అదృష్టం. అది ఎన్ని కార్యక్రమాలు చేసినా దైవ కార్యక్రమంలో దగ్గరుండి పాల్గొనడం అనేది పూర్వజన్మ సుకృతం. అందరం ఉండి అలా అమ్మవారి ప్రతిష్ఠ చేసుకుందాం. ఎప్పుడు కూడా మా ఊర్లే పాడి పంట అన్ని కుటుంబాలు అమ్మవారి దయతోటి మంచిగా ఉండాలని అమ్మవారి మొక్కడం జరుగుతుంది.